మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. సరదాగా ఒక కథ, అల్లరి వయసు, 3వ భాగం. జనాలు గుమిగూడారు. బ్రహ్మ శంకరంను, లక్ష్మీరాణిని లేవతీయ ప్రయత్నిస్తున్నారు. లక్ష్మీరాణి అన్నలను గుర్తుపట్టింది. అన్నయ్య అంటూ గట్టిగా ఏడుపు లగ్గించుకుంది. బ్రహ్మ శంకరంలు అర్థం చేసుకున్నారు, వాళ్ళ స్కూటర్ కింద పడిపోయింది చెల్లెలే అని. ముగ్గురు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. పోలీస్ వ్యాన్ వెనక్కి వచ్చింది. ఈ హడావుడికి పోలీసులు ముగ్గురిని లేవతీశారు. వ్యాన్లో కూర్చోబెట్టుకున్నారు. పోలీసులకు విషయం అంతా కంగారుగా చెప్పేసింది లక్ష్మీరాణి. పోలీసులు ఆ స్థలానికి లక్ష్మీరాణి చెప్పిన గుర్తుల ప్రకారం తీసుకుని వెళ్ళారు. అన్నలు ఆశ్చర్యంగా లక్ష్మీరాణి విషయం విన్నారు. ముగ్గురికి కాళ్ళబాధే. పాపం బ్రహ్మానికి శంకరానికి ఎక్కువ తగిలాయి. జాలేసింది లక్ష్మీరాణికి అన్నల అవస్థ చూసి. ఆ వెధవలు ప్యాంట్లు విప్పి నిక్కర్లతో ఉన్నారు. లక్ష్మీరాణి వాంతులు భలే పనిచేసాయి. వాళ్ళ ముఖాన్నే వాంతి చేసేసింది. తాగిన వాళ్ళకే వాసన అసహ్యం తెప్పించేసిందేమో. వాళ్ళు ప్యాంట్లు విప్పేశారు. పాపం ఇంకా లక్ష్మీరాణి వాళ్ళ కారులోనే ఉందనుకున్నారు. వాళ్ళని ఎవరూ గుర్తుపట్టడం లేదు, గుర్తుపట్టరు అనుకుంటున్నారు. లక్ష్మీరాణి పోలీస్ వ్యాన్లోంచే వాళ్లను వేలు పెట్టి చూపించింది. పోలీసులు వాళ్ళను చావగొట్టారు. అన్నలు బ్రహ్మ శంకరంలు పోలీసులు చూడగానే ధైర్యం వచ్చేసిందేమో, చెల్లెల్ని పట్టుకుని తీసుకుపోవాలనుకున్న దొంగ వెధవలని వాళ్ళని చావగొట్టడంలో బాగా సహాయం చేశారు. లక్ష్మీరాణికి చాలా సంతోషం వేసింది. కుంటికాలతో పోలీసులకు సహాయపడుతున్న తన అన్నలను చూసి. అన్నల హీరోయిజం ఇప్పుడు తనకు కనిపించింది. తన కళ ఇంచుమించు నెరవేరింది. పోలీసులు మరో పోలీసులకి ఫోన్ చేసినట్టున్నారు. వాళ్ళు వచ్చి ఆ దొంగ వెధవలకు బేడీలు వేసి కారులో ఎక్కించుకొని తీసుకుని పోయారు. బ్రహ్మ శంకరంలను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి కట్లు కట్టించారు. ముగ్గురిని ఇంటి దగ్గర దింపారు. లక్ష్మీరాణికి సెల్ అవసరం చెప్పారు. ఉపయోగించమని అవసరంలో ఉమెన్ ప్రొటెక్షన్ నెంబరు ఇచ్చి, ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే ఫోన్ చేయమని చాలా హితబోధలు చేశారు. లక్ష్మీరాణి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు చెప్తుండగా అన్నయ్య అంటూ బావురుమంటూ పరుగున వెళ్ళి దెబ్బతిన్న బ్రహ్మం అన్న కాలు మీద పడింది. అన్నయ్య ఉసై నా కాలు అంటూ చెంప చెళ్ళు కనిపించాడు. అన్నయ్య అన్నయ్య క్షమించన్నయ్య, ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా వెళ్ళను అన్నయ్య, క్షమించన్నయ్య క్షమించన్నయ్య వెక్కి 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 ఏడుస్తోంది. గాఢ నిద్రలో ఉన్న బ్రహ్మంను వాటేసుకుంది లక్ష్మీరాణి. ఏమైంది రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? కఫాలను మంచమించి లేచాడు బ్రహ్మం. లక్ష్మీరాణి ఏడుపుకు నిద్రపోతున్న చిన్నన్న శంకరం, నడిమి అన్న విష్ణు లేచి వచ్చారు కంగారుగా. లక్ష్మీరాణి తెల్లబోయి చూసింది. నెమ్మదిగా తల్లిదండ్రి కూడా వచ్చారు వారి గదుల్లోంచి. అన్నల కాళ్ళు చూస్తోంది వెర్రిగా లక్ష్మీరాణి. తన కాళ్ళు కూడా చూసుకుంది. అందరి కాళ్ళు బాగానే ఉన్నాయి. గోడపైకి చూసింది. రాత్రి 2:30 గంటలైంది. ఏమైంది? కల వచ్చిందా? అలా ఏడుస్తున్నావు అడిగాడు పెద్దన్న బ్రహ్మం తల మీద చేయి పెట్టి ఓదార్పుగా. నేను ఏడ్చానా? ఇంకా తెల్లముఖం వేసింది లక్ష్మీరాణి. అయితే నేను కలగన్నానా? ఆశ్చర్యపోతోంది. నన్నెవరు ఎత్తుకుపోలేదా? పెద్దన్నయ్య, బ్రహ్మం, శంకరం, చిన్నన్నయ్య పోలీసులు వాళ్ళని చెతక్కొట్టలేదు? ఆ దొంగ వెధవల్ని పోలీసులు పట్టుకెళ్ళలేదు? అన్నయ్య కాళ్ళు బాగానే ఉన్నాయి, విరగలేదా? నా కాలు కూడా బాగానే ఉంది. ఓ, కల కన్నానా? ఇంతటి భయంకరమైన కళ నాకెప్పుడూ రాలేదు. అయినా కలలో కూడా నా హీరో ఎవడో కనిపించలేదే. అన్నయ్యలే పాపం హీరోయిజం చూపించారు నా పట్ల. అవునన్నయ్య, కల వచ్చింది. మరి కలలో నన్ను ఆ వచ్చిన కళ మాకు అర్థమైందిలే. అన్నయ్య నన్ను చెప్పని అన్నయ్య, నువ్వు చిన్నన్న శంకరం ఆ రౌడీలను భలే కొట్టారులే ఆ పోలీసులతో కలిసి. పాపం మీ కుంటికాళ్ళతోటి
మీరు పరుగులు పెట్టి వాళ్ళని పట్టుకుని చాలా బాగా ప్రదర్శించారు మీ వీరత్వం నా కలలోనైనా. కానీ అన్నయ్య, నా కోరిక ఏమిటే ఇంకా ఆ కోరిక? నా హీరో కలలో కనిపించలేదు. ఎవడే బాబు వాడు? మరోసారి కలగందుగా నీ హీరో గురించి. వెళ్ళి పడుకో. మంచినీళ్ళు అందించాడు పెద్దన్న బ్రహ్మం. నీ కలలు నువ్వును బంగారం లాంటి నా నిద్రపాటు చేసావు కదే. నెత్తి మీద మెత్తగా ముట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు రెండో అన్న విష్ణు. అలానే అంటూ లక్ష్మీరాణి తన గదిలోకి వెళ్ళిపోయింది నెత్తి మీద రాసుకుంటూ. మంచానికి ఎదురుగా ఉన్న అద్దం చూసుకుంది. నల్లటి త్రాచుపాములా ఉన్న జడ కత్తిరించుకోలేదు తను. లంగావణిలోనే ఉంది. జీన్స్ ప్యాంటు, టైట్ టీషర్టు వేసుకోలేదు. నుదురు బొట్టు, కళ్ళకాటుక అందంగా నవ్వుతూనే ఉన్నాయి. అమ్మయ్య అనుకుంది లక్ష్మీరాణి తన పూర్వపందం చూసుకుని. రాత్రి అనవసరంగా నా జుట్టు మీద నేను విసుగు ప్రదర్శించాను. ఇలా ఉంటేనే నేను పదిలం కదూ తనను తాను ప్రశ్నించుకుంది. కానీ కలలో కూడా నా హీరో లీలగా అయినా కనిపించలేదే. మళ్ళీ ఆలోచన. బాబోయ్, వద్దు వద్దు, ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి అల్లర్లు, పిచ్చి కోరికలు కట్టిపెట్టి రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలి. గుండె ఇంకా దడదడలాడుతుంటే మనసును సర్దుకొని ఓ పక్కకు తిరిగి దుప్పటి ముసుగు తన్నింది లక్ష్మీరాణి. అమ్మ కాఫీ అంటూ గుండమ్మ కథలో జమున్లాగా వంటగదిలోకి వెళ్ళి అమ్మ మెడ చుట్టూ చేయి వేసింది. గడియారం 9 గంటలు కొట్టినా లేవకపోతే ఎలా? రేపు అత్తవారింటికి వెళ్తే ఇలానే పడుకుంటావా? అన్నయ్య, నువ్వు చిన్నన్న శంకరం ఆ రౌడీలను భలే కొట్టారులే ఆ పోలీసులతో కలిసి. పాపం మీ కుంటికాళ్ళతోటి మీరు పరుగులు పెట్టి వాళ్ళని పట్టుకుని చాలా బాగా ప్రదర్శించారు మీ వీరత్వం నా కలలోనైనా. కానీ అన్నయ్య, నా కోరిక ఏమిటే ఇంకా ఆ కోరిక? నా హీరో కలలో కనిపించలేదు. ఎవడే బాబు వాడు? మరోసారి కలగందుగా నీ హీరో గురించి. వెళ్ళి పడుకో. మంచినీళ్ళు అందించాడు పెద్దన్న బ్రహ్మం. నీ కలలు నువ్వును బంగారం లాంటి నా నిద్రపాటు చేసావు కదే. నెత్తి మీద మెత్తగా ముట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు రెండో అన్న విష్ణు. అలానే అంటూ లక్ష్మీరాణి తన గదిలోకి వెళ్ళిపోయింది నెత్తి మీద రాసుకుంటూ. మంచానికి ఎదురుగా ఉన్న అద్దం చూసుకుంది. నల్లటి త్రాచుపాములా ఉన్న జడ కత్తిరించుకోలేదు తను. లంగావణిలోనే ఉంది. జీన్స్ ప్యాంటు, టైట్ టీషర్టు వేసుకోలేదు. నుదురు బొట్టు, కళ్ళకాటుక అందంగా నవ్వుతూనే ఉన్నాయి. అమ్మయ్య అనుకుంది లక్ష్మీరాణి తన పూర్వపందం చూసుకుని. రాత్రి అనవసరంగా నా జుట్టు మీద నేను విసుగు ప్రదర్శించాను. ఇలా ఉంటేనే నేను పదిలం కదూ తనను తాను ప్రశ్నించుకుంది. కానీ కలలో కూడా నా హీరో లీలగా అయినా కనిపించలేదే. మళ్ళీ ఆలోచన. బాబోయ్, వద్దు వద్దు, ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి అల్లర్లు, పిచ్చి కోరికలు కట్టిపెట్టి రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలి. గుండె ఇంకా దడదడలాడుతుంటే మనసును సర్దుకొని ఓ పక్కకు తిరిగి దుప్పటి ముసుగు తన్నింది లక్ష్మీరాణి. అమ్మ కాఫీ అంటూ గుండమ్మ కథలో జమున్లాగా వంటగదిలోకి వెళ్ళి అమ్మ మెడ చుట్టూ చేయి వేసింది. గడియారం 9 గంటలు కొట్టినా లేవకపోతే ఎలా? రేపు అత్తవారింటికి వెళ్తే ఇలానే పడుకుంటావా? ఇవాళ పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. ఇదిగో కాఫీ, కుంకుడుకాయలు గిన్నె అక్కడ పెట్టాను. తీసుకెళ్ళి కాఫీ తాగాక స్నానం చేసుకునిరా. కాఫీ సిప్ చేస్తూ, అమ్మా ఎవడే ఆ ఆవాలుగాడు? ఏం వేళకోళమే తల్లి, ఆవాలు లేదు, మెంతులు లేదు. పెళ్లి కొడుకు నా మేనమామ భార్యకు, అత్తయ్యకు దగ్గర చుట్టం. అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అందగాట, మంచి సంపాదన. కాకపోతే అతనికి నీల సాంప్రదాయకంగా వాలుజడ, లంగావోణి, బొట్టు కాటుక పూలతో ఉండే చెప్తోంది అమ్మ. ఇంకా ఏవో అందమైన పాత సినిమా పిచ్చి అమ్మాయి ఈ వెంకట సుబ్బమ్మ కావాలట. పెద్దన్న బ్రహ్మం నవ్వుతూ వచ్చాడు. అవునే, నువ్వు కాలేజీకి వెళ్తుంటే చూశాడట. వాళ్ళతో చెప్పి
మా మేనమామ భార్య ద్వారా కబురు పెట్టాడు. అమ్మా, నా హీరో ముందుగా కలలోనైనా కనిపించకుండా హతోస్మి అనుకుంది నాటక వకీలు. విలన్లు కనిపించారుగా, మా కాళ్ళు వెనక్కొట్టడానికి చాలు. ఇక వెంకట సుబ్బమ్మ హాయిగా ఈ హీరో గూర్చి కలలు కను అని ఫోటో లక్ష్మీరాణి చేతిలో పెట్టాడు రెండో అన్న విష్ణు. అన్నయ్యలు, ఈ వెంకట సుబ్బమ్మకు పెళ్ళయ్యాక మీకు 3 వెంకాయమ్మలను తెచ్చి బహుమతిగా ఇస్తాను. పెద్ద వెంకాయమ్మ బ్రహ్మం అన్నయ్యకు, చిన్న వెంకాయమ్మ విష్ణు అన్నయ్యకు, బులి వెంకాయమ్మ శంకరం అన్నయ్యకు. ఇక మీరు కలలు కనండి వెంకాయమ్మల గురించి. పరుగెత్తింది ఫోటో తీసుకొని మన లక్ష్మీరాణి కాబోయే తన హీరో గురించి కలలు కనడానికి. ఒట్టి అల్లరి పిల్ల, అల్లరి వయసు, నవ్వుకున్నారంతా పగలబడి. ఇదండి అల్లరి వయసు కథ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రోతలందరికీ ధన్యవాదాలు. మోహనవాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ